స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు సంతతి ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుసూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. అది నాదని చెప్పాను. అది నాది అని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మలను బయటికి రప్పించెను. పులిసినది ఏది తినకూడదు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యెహోవా మీకిచ్చెదనని మీ పితరులతో ప్రమాణం చేసినట్టు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకొనవలెను. హల్లెలూయా. ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకోవాలి. 7 దినములు నీవు పులిని రొట్టెల్ని తినవలెను. 7వ దినమున యెహోవా పండగ ఆచరించాలి. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసిందేది నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నిటిలో పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నీవు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తం పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా
ఐగుప్తులో నుండి యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి నిన్ను బయటకు రప్పించెనను ఈ ఆచారము అనుటకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. యెహోవా చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇరవై 21వ వచనం నుండి చూడండి. దాంట్లో లాస్ట్లో 21, 22 వచనాలు. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా. అది అరణ్య యాత్ర. ఐగుప్తు విడిచిపెట్టారు, కనాను దేశానికి వెళ్తున్నారు. ఈ 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభం, ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభం, చీకటిలో ఎక్కడ ఏముంది కనపడేటట్టుగా అగ్నిస్తంభం. అలాగా దేవుడు వారికి ముందుగానే ఉన్నాడు. ఎనికితే వీళ్ళు వెళ్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు వాళ్ళకి తోడున్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుడు అలాగే వాళ్ళ మీద, వాళ్ళ మధ్యలో, వాళ్ళకు ముందు ఆవరించి నడిపిస్తూ ఉన్నాడు. మేఘం ఎప్పుడు కదులుద్దో తెలియదు. రాత్రి అగ్నిస్తంభం అక్కడి నుంచి ఎప్పుడు కదులుద్దో తెలియదు. మరి ఎట్ట చెయ్యాలా? అక్కడ దేవుని సేవకులు ఉంటారు. ఈ సేవకులు ఏం చేస్తారంటే డ్యూటీలు పెట్టుకుంటారు. పగటి పూట ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు వండు, రాత్రిపూట ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు వండు. హల్లెలూయా. ఆ టైం నుంచి ఆ తెల్లవారేదాకా వాళ్ళు ఉంటారు అని బ్యాచీలుగా ఈ యాజకులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, యాజకులు ఏం చేస్తారు? పక్క వాళ్ళని అడగండి. యాజకులు ఏం చేస్తారంట? రాత్రి నిద్ర ఉండదు, పగులు నిద్ర ఉండదు. హల్లెలూయా. దృష్టి పక్కకు మళ్ళకూడదు. వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పగలైతే మేఘస్తంభం కళ్ళి, ఆ మేఘాల కళ్ళి అలాగే దృష్టి పెట్టి కనిపెట్టుకొని ఉండాలి. పిల్లోడితో ఆడుకుంటా, పిల్లతో ముద్దులాడుతా ఇటు చూశాడు అనుకో, ఈలోపు మేఘం కదులుతుంది. హల్లెలూయా. బోర ఓదటానికి తనకి కుదరదు. ఎందుకని? మేల్కొనటానికి వీళ్ళకి అవకాశం, సిద్ధపడి రెడీ అవ్వటానికి వీళ్ళకి అవకాశం ఉండదు. అయ్యగారు యాజకుడు యాజకుని పని చెయ్యాలి కదా. దృష్టి యావత్తు మేఘాల మీద పెట్టి, మేఘం కదిలింది, ప్రయాణం సాగించాలి, కదలండి అని బోర ఓదాల. బోర ఓదటానికి యాజకుడు ఆదమరిసి పిల్లలతో ఆడుకుంటాను. హల్లెలూయా. బరిగొడ్లు కాసుకుంటాను. హల్లెలూయా. చుట్టాల ఫంక్షన్కి చూసుకుంటాను. దృష్టి పక్కకు మళ్ళిందా?
ఏ టైంలో మేఘం కదులుతో తెలియదు. దేవుడు ఎప్పుడు మేఘాలలో నుండి ఇలా ప్రయాణాన్ని సాగించాలి అనుకున్నప్పుడు టకాన దేవుడు అక్కడ కదులుతాడు. అగ్ని స్తంభం వలె, మేఘ స్తంభం వలె ఉన్న దేవుడు కదిలాడు అని అంటే వెంటనే బోర మోగినప్పుడే ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నీ సర్దుకుంటారు, గుడారాలు పీకేస్తారు, సామానాన్ని సర్దుకుని గాడిదల మీద ఒంటెల మీద వేసుకుని ప్రయాణం సాగిస్తారు. మేఘం వెనక్కి ఈడితే ముందు ఈడితే మేఘం, వెనక్కి ఈడితే ప్రజలు, ముందు ఈడితే మేఘం, వెనకాల ప్రజలు కదులుతూ ఉండాలి. కదలాలంటే మేఘం యొక్క కదలిక కనిపెట్టే కాపరి యాజకుడు యాలకు బోర ఓదాల. ఆమేన్. ఆయన కానీ బోర ఓదలేదా ఏమైద్ది? వీళ్ళు సిద్ధపడలేరు కదా, వీళ్ళు సట్టబట్ట సర్దుకోలేరు కదా, వీళ్ళు కదలలేరు, సమయానికి యాలక కదలలేరు. హల్లెలూయా. యాజకుడు రెడీగా ఉండాల. రాత్రి డ్యూటీ పడినా పగల డ్యూటీ పడినా ఆయన బాధ్యత ఏంటంటే మేఘం యొక్క కదలికని కనిపెడుతూనే ఉండాలి, మేఘం యొక్క నడిపింపుని గమనిస్తూనే ఉండాలి. కావలివాడు ఏం చేయాలంట? కావలివాడు ఏం చేయాలి? ఈ గురకా వాళ్ళు పెడతారు చూడు, కర్ర పట్టేసి ఆ బండకేసి కొట్టి టకటకా కొట్టేసి ఒక ఈజులేసి వెళ్ళిపోతాడు. ఓహో వచ్చాడు, ఆహా రైట్ అంటే మెలుగుగా ఉండండి, కొంచెం జాగ్రత్త, దొంగలు వస్తారు, కొంచెం అన్నీ జాగ్రత్త చేసుకున్నారా, తలుపులన్నీ బిగించారా, బరిగొడ్లు గట్టిగా తమ్మి బిగించి గట్టిగా కట్టేశారా, అన్నీ జాగ్రత్త అని చెప్పిపోవటానికి గురకావాడు కర్రతో కింద 2 దెబ్బలు కొట్టి ఈజులేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. కాపరి ఏం చేయాలంట? కాపాడాల. హల్లెలూయా. కాపలాదారుడు కాపాడకపోతే, కాపలా కాస్తూ మధ్యలో బోర ఓదకపోతే ఎట్ట సిద్ధపడేదెట్ట? తట్టబొట్ట సర్దుకుని ముందుకు ప్రయాణం సాగాలని వాళ్ళకి ఎట్ట తెలుసుద్ది? చెప్పకపోతే వాళ్ళకేం తెలుసుద్ది? సిద్ధపడలేరు కదా. హల్లెలూయా. కాబట్టి పగలో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఎప్పుడు కదులుద్దో తెలియదు. అది కదిలింది అని అంటే 1 గంట, 1 అరగంట, 1 పావు గంట అస్సలు ఆలస్యం చేయటానికి వీల్లేదు, వెంటనే కదలాల. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉండాలి. దొంగ వల్లే వస్తానన్నాడు. గర్భిణికి ప్రసవ వేదన ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, పొద్దున్నే గంటదో మధ్యాహ్నం గంటదో, సందకాడ కడుతుందో సగం రాత్రిలో గొడ్డును కొంతదో, ఎప్పుడు ఏ పొద్దున ఏమో ప్రసవిస్తుందో తెలియదు. అకస్మాత్తుగా ప్రసవ వేదన స్త్రీకి కలిగినట్టు, చెప్పా పెట్టకుండా దొంగ సడన్గా వచ్చేసినట్టు నా 2వ రాకడ కూడా ఉంటుంది. ఆమేన్. నేను కూడా మీ దగ్గరకు వస్తా. సిద్ధపడిన వారిని, రెడీగా ఉన్న వారిని తన్ను తాను శుద్ధీకరించుకొని సిద్ధపరచుకొని అంతా సిద్ధపరచుకుని తగిన పరిశుద్ధత కలిగి ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. అంటే ఆత్మ చెవులు కావాలా. దేవుడు ఏం చెబుతుంది? వినే స్వరం, వినే చెవులు కావాలా. విన్నదాన్ని అర్థం చేసుకునే చెవులు కావాలా. హల్లెలూయా. అవి వినటానికి కానీ ఈ చెవుతో ఆ చెవుతో వదిలేస్తామంటే అంతే సంగతిలో ఇక్కడే ఉండిపోతావు. ఆయన రానే వస్తాడు. చెవి కలిగిన వాడు విన్నాడు, సిద్ధపడిన వాడు ఎగిరి మేఘాల మీద ఎక్కాడు. వాళ్ళందరినీ యేసయ్య తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. మరి నీ సంగతి? సరైన సిద్ధపాటు లేదు, నిర్లక్ష్యం ఎక్కువ. హల్లెలూయా. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే. హల్లెలూయా. 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 సమయం విలువ తెలియటల్లా, పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలా. మేఘాలు గమ్మాయి,
చల్లటి గాలి మళ్ళింది, వాన వచ్చేటట్టు ఉందని చెప్పి కట్టి పుల్లలు కాస్త ఇంట్లో వేసుకొని తడవ బయట ఆరేసిన బట్టలు ఉంటే అన్నీ మడత పెట్టి జాగ్రత్తగా ఇంట్లో సర్దుకొని అంతంగా ఉంటే సరిపోతే ఒట్టి మెబ్బులే కానీ వాన లేదుగా రాలేదుగా, వచ్చినప్పుడు చూద్దాంలే. హల్లెలూయా. బుడ వాన, జోరు వాన పడతా ఉంది. అయ్యో వాన పడుతుందా, ఉండిపోతానని నీటకంగా వచ్చి ఒక బట్టలు తీసి సర్దుకునే లోపల దాన్ని మడత ఎట్టే లోపల మిగతా వాన దెబ్బకి అన్నీ తడిచిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. వాన జోరుగా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి, కన్నుకు కనపడతల్లా? పడుతుంది. ఒక లుంగి తీసింది, మెల్లిగా మడతలేసి సంకటేలకి 10 నిమిషాలు అయిపోయాయి. తడుతున్నాయి కదా, చూస్తుంది కదా, అందు మడత వేసుకొని రాని. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన చూస్తా ఉంది. అరే తడుతా ఉంటే ఏందమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? గబగబా మొత్తం సంకలు వేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళినాక అక్కడ మడతేద్దు. తాళమ్మాయో ఇవన్నీ మడతేసి బీరువాలు పెట్టకపోతే మీ ఊరుకోడు. వాన పడుతుంది, గుడ్డలు తడుతున్నాయి, చూస్తుంది. ఏంటంటే నిర్లక్ష్యం ఎక్కువ. పోదాంలే, చేద్దాంలే, ఉపవాసమా ఉందాంలే, శనివారం ప్రార్థన ఎందుకు, ఆదివారం పాతలు పోవచ్చులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత అశ్రద్ధ, ఎంత జాగో. హల్లెలూయా. సిద్ధపాటు కావాలా, శుద్ధీకరణ కావాలా, సరైన సిద్ధపాటు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగినవాడు వినుగాక. ఆత్మ చెప్పుతున్న సంగతులు వినాల. బోర మోగింది అనగానే ఎక్కడోళ్ళు అక్కడ సట్టబొట్ట సర్దుకొని రెడీగా ఉండాలి. గాడిదల మీద సామాన్ అంతా వేసుకున్నారు, రెడీగా ఉన్నారు. మేఘం కదిలింది, వెంటనే టక 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 మేఘం వెనక్కి వెళ్ళిపోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. కడబోర శబ్దం వినపడుతుంది. బోరం మోగిన వెంటనే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినాకనే వినపడుతుంది. బోరం మోగిన వెంటనే ఆలస్యం చేస్తానికి కుదరదు. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్న పలంగా పైకి ఎక్కేసేయాలి, మేఘాల మీదకి ఎక్కాలి. ఎక్కి యేసుతో కలుసుకుంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అయ్యా వచ్చావు అప్పుడే, పిల్లకి పెళ్లి చేసినాక పోదాం అనుకుంటున్నావు పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఇంటి పని ఉంది, అది కాస్తే ఇల్లు పూర్తి కట్టినాకైతే బాగుండేది. ఇప్పుడే వచ్చావా? కుదరదు. హల్లెలూయా. ఇద్దరు తిరగలిసురుతూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఆమేన్. ఇద్దరు శీలు పని చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇదేంటి ఇప్పుడే నా పక్క చెప్పే మాట అన్నీ కొడతా ఉంది, ఎప్పుడు పోయింది ఏమా, ఎక్కడికి వెళ్ళింది కనపడలేదేంది అంటది. ఇద్దరు ఒకే మంచంలో పండుకొని ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. హల్లెలూయా. ఇద్దరు తిరగలి ఇసురుతూనే ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇదేంది ఇప్పుడేగా ఇసురుతూ నేను చెప్పేదానికో అట్టనా సరేలే అంట కొడుతుంది. అటు చూసేళ్ళకి అమ్మటి కనపడలేదు ఏంది, అంతే రెప్పపాటులోనే ఆయన రావటం. సిద్ధంగా ఉన్న వాళ్ళంతా మేఘాల మీద ఎక్కి పరలోకం వెళ్ళిపోవటం అన్నీ జరిగిపోతాయి. హల్లెలూయా. రాకడ అట్లాగా ఉంటుంది. మేఘం కదలిక అలా ఉంటుంది. మరి ఎట్ట చేయాలా? మేఘం కదిలింది అని అంటే మనం మేఘాల మీద ఎక్కి కదా వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఉండు, ఎమ్మటే వస్తాను, కొద్ది స్నానం చేసి వస్తా. కుదరదు. హల్లెలూయా. చేనుకు నీళ్ళేసి మళ్ళీ వస్తాను, ఆగు, కుదరదు. మిద్ది మీద ఎక్కినవాడు కిందకి దిగి రాకూడదు. మిద్ది మీద నుంచి మిద్ది మీదకే ఎగిరి వెళ్ళిపోవాలి. అంటే ఉన్న పల్లంగా వెళ్ళిపోవటమే తప్ప వేరే సాకు కుదరదు. మరి ఎట్ట చెయ్యాలా? సిద్ధంగా ఉండాలి. రాకడ రెడీగా ఉంది.
రెండవ రాకడ సిద్ధంగా ఉంది. ఆలస్యం చేస్తే కుదరదు, సాకు చెప్పుకుంటే కుదరదు. ఏ క్షణమైనా ఆయన టకాన రావచ్చు. పెళ్లి కుమారుడుగా యేసు వచ్చేసరికి వధువు సంఘంగా మనం ఏం చేయాలంట? సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉంటేనే కానీ మేఘాల మీద ఎక్కి ఎగిరి వెళ్ళిపోతాం. సిద్ధపాటు లేదు, అశ్రద్ధ చేస్తున్నాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. చూద్దాం, చేద్దాం, వెళ్దాంలే అన్నట్టు కొంచెం అశ్రద్ధగా ఉంటే, మత్తులై ఉంటే ఆయన రానే వస్తాడు. సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. మరి నీ సంగతి ఏంటి? విడవబడిన వారి గతి బహు భయంకరంగా ఉంటుంది. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత గొర్రెలు మేకలను వేరు చేసి భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు నా తండ్రి చేత సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి మీరు వెళ్ళండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు పరలోకానికి వెళ్ళండి అంటాడు. మేకలుగా పక్కన ఉన్నారే, మేకల గొర్రెలు అన్నీ కలిసే ఉంటాయి. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు అందరూ కలిసే ఉంటారు, ఒకసాటే ఉంటారు. ఏంది తేడా ఏంటంటే వీళ్ళేమో నూనె సిద్ధం చేసుకొని రెడీగా దీపం తెచ్చుకున్నారు, దీపంలో నూనె పోసి పెట్టుకున్నారు. వాళ్ళు మాత్రం దీపం తెచ్చుకున్నారు, నూనె మాత్రం తెచ్చుకోవాలి. నూనె తెచ్చుకుందాంలే, పోదాం, ఏడకపోతే కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం, తెచ్చుకుందాంలే. నూనె లేకపోతే దీపం ఎలాగో తెలుసా? మాకు అన్నీ తెలుసులే అని చెప్పొద్దులే, ఊరుకో, మాకు ఎప్పుడో తెలుసు. నూనె లేకపోతే దీపం ఎట్ట వెలుగుద్ది? మరి తెచ్చుకోలేదే, తెచ్చుకుంటా ఉండు. అప్పుడే తొందర ఏమొచ్చా? యేసుప్రభు ఇప్పుడే వస్తున్నాడే ఏంది? హల్లెలూయా. లేదు లేదు, సమయం లేదు. రాకడక ముందు ఏమేం జరగాలో అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ నెరవేరుతున్నాయి. పరిస్థితులన్నీ దగ్గర పడింది. మబ్బు గమ్మిందంటే వాన వచ్చేటట్టు ఉంది అన్నాయి సూచనలు కనపడుతున్నాయి. ఈ పక్కన జరుగుతున్న పరిస్థితులన్నిటిని చూసైనా మనం శ్రద్ధ కలిగి మేల్కొని బాప్తీసం తీసుకొని బల్లో చెయ్యేస్తూ పులిసింది ఏది తినకుండా, అదేంది పులిసింది తినకూడదు. పులిసిందంటే పక్క వాళ్ళని అడగండి, పులిసింది ఏంటి, దేనికి గుర్తు? పక్కన వాళ్ళని అడగండి. పులిసింది తినకూడదు అంట. పులిసిందంటే హల్లెలూయా. పులిసింది పులుపు పాపానికి గుర్తు. హల్లెలూయా. పులుపు గ్యాస్ ట్రబుల్ గుర్తు. అదేంటిది? కొంతమంది హెబ్రీ స్త్రీలంట, సురుకైన వాళ్ళంట, కానుపు పీటల మీదకి కూర్చోబెట్టి మంత్రసాని నువ్వు రా మా అమ్మాయి కంటుందేనంటే సరే వస్తున్నానని ఆలుసుకొని తీర్చుకొని నేను అక్కడ దాకా వెళ్ళేసరికి వీళ్ళు మొదలే హెబ్రీ స్త్రీలు. అయ్యా బాబు, పిల్లోని కని పక్కన పెట్టి కూర్చుంటుంది. అదేంది? అంతే, హెబ్రీ స్త్రీలు సురుకైన వాళ్ళు. పక్క వాళ్ళని అడగండి, నువ్వు కూడా చాలా సురుగ్గా ఉంటావు అంటగా. ఏళ్ళకి ఇంట్లో అన్నం పెడతావంటగా, టయానికి అన్నం, గంట కొట్టిన టయానికి మీ ఇంట్లో అందరికి అన్నం పెడతామంటగా. అడుగు పక్కన. భలే పెడతా నేను. ఎందుకు పెట్టను? ఎట్ట పెడుతున్నావు? ఎట్టేముంది, 3 ఎత్తులకు కలిపి పొద్దుటీడే వండుతుంది పెద్ద తఫేలకి. హల్లెలూయా. ఆ పొద్దుటీడ 9ంటికి 10ంటికి అన్నం పెడతానా? కొండలో తీసి కంచంలో వేసి ఇచ్చేదేగా. 12 అయింది, ఏమయ్యా టైం అయిందిదా అని పల్లెల్లో 12ంటికల్లా అన్నం పెట్టి, ఆగు ఇప్పుడేనా కొద్దిగా ఆగు అంటే, టైం అయింది ఇంకెప్పుడు తినేది, తిను. అది చూస్తే ఒత్తి చూస్తే చల్లగా పొద్దుడు తట్టుకుందే. పప్పు చారు కూడా, అది కూడా పొద్దుడిదే. హల్లెలూయా. సాయంత్రం టైం అయింది, 7 అయింది, అన్నం తినో అని తీసుకొచ్చి పల్లెలు వేసి ఇస్తుండే. 7ంటికి కూడా. ఎప్పుడు అది? 3 ఎత్తులు కలిపి ఒకసారి వండిల్లా. హల్లెలూయా. ఏమో ఎంత చురుకైనామో కదా. హెబ్రీ బాలికని పిలుస్తానికి లిస్టులో కూడా, పద్దులో కూడా ఆ లెక్కలోకి వచ్చేదంటావా? ఏడ వచ్చేది? 3 ఎత్తులు కలిపి ఒకసారి వండి. హల్లెలూయా. ఎంత సోమరిపోతనాలా. మా బెదర్లకి గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయంటే రాకేం చేస్తాయి?
పొద్దునుండి ఆ పప్పుచారు కత్త కల్లగా వేస్తే బాగుంటుంది, రుచిగా ఉంటుందని కొద్ది చింతపండు కూడా మరింత తగిలిచ్చా. దాంతో పచ్చిమిరకాయ కూడా వేసి భలే టేస్ట్ వస్తుందని పచ్చిమిరకాయ కూడా వేసా. హల్లెలూయా. పొద్దున వండింది, పొద్దున పెట్టి 9ంటికి అన్నం పెట్టింది, 12ంటికి అన్నం పెట్టింది, సాయంత్రం 7-8 ఏళ్ళకల్లా టయానికి అన్నం పెడుతుందే ఉంది. మా బెదర్ల గ్యాస్ స్టవ్ చేసిన ఎవరు చెప్పుకుంటారు? ఏమమ్మా అంటే చేస్తే నీకు అర్థమైద్ది. ఎంత శాఖరి, అంటులు గడగాల, బియ్యం నానబెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నం వండాలా, కూరగాయలు కొయ్యాలా, ఇంకా ఏం చేయాలా? కలదెప్పాలా, ఉప్పు వెయ్యాలా, కారం వెయ్యాలా, ఇంకా కంచంలో వెయ్యాలా, నీ మొఖాన పెట్టాలా. హల్లెలూయా. ఎంత పని అంటావో, ఇది పనే కదయ్యా. హల్లెలూయా. మా బెదర్లు ఆరోగ్యంగా బాగా బతుకుతున్నారన్నా వాళ్ళే కారణం. హల్లెలూయా. ఇంక తర్వాత సంత ఇంకా మీ చేతిలో ఉందా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. వందనాలు. ఏ పూటకు ఆ పూటే అన్నం వండుతావా? 3 ఎత్తులు ఒకసారే వండుతావా? ఇంతకీ నువ్వు పరలోకం రావాలనుకుంటున్నావా? ఎక్కడే మిగిలిపోదలుచుకున్నావా? హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏదో ఆడపిల్లలు అందరూ కలిసి తిడుతున్నాను అనుకుంటున్నారా? మళ్ళీ చదవండి దాన్ని. పులిసినదేదియు పులిసినదేదియు చెప్పరా? పోయింది అది, పేజీ తిరగబడిపోయినట్టు చూడండి. ఎన్నో వచ్చును? 4వ వచనం. మైకులు చెబితే వినపడుద్ది అందరికీ. మైకు పోయిందా? సరే, ఏం చేస్తాం, ప్రార్థన చేయటమే, ఇంకేం అనటానికి ఛాన్స్ లేదు. మా పిల్లలు సురుకైన వాళ్ళు కాబట్టి ఏందంట, పులిసినదేది చెప్పరా? ఇంత మందం అయితే మీరు ఎగిరి పరలోకానికి ఎక్కేస్తారు అనుకుంటున్నారా? పులిసినదేది నీ యొద్ద కనబడకూడదు. ఆమేన్. పులిసింది ఏది నీ దగ్గర కనబడకూడదు. పులిసిందంటే వండిన తర్వాత ఎన్ని గంటలకు పులిసిపోద్ది? హల్లెలూయా. అన్నం వండారు, వేడివేడిగా తినేయటమే, అంతే. తినే వెంటనే కొండ సట్టి కడిగి అవతల పక్కన వేయటమే. చుట్టాలు వచ్చారు, కూర్చోబెట్టి ముచ్చట చెప్తాం. ఆయన మాట్లాడుతూ ఉండేసరికి ఇక్కడ అన్నం కూర అంతా ఉడికి రెడీగా ఉండాలి. హల్లెలూయా. పులిసింది తినకూడదు. బలి అర్పించేసావు, పస్కా బలి కోసుకొని తిన్నావు, మిగిలింది ఏం చేయాలా? దాచిపెట్టాలి, ఫ్రిడ్జుల్లో దాచిపెట్టాలి. హల్లెలూయా. అదే కదా, హల్లెలూయా. ఫ్రిడ్జుల్లో దాచిపెట్టి 3 రోజులు మురగబెట్టి, సద్దిపప్పు లాగుంది, ఏంది కరుతుంది, పప్పు ఎత్తే గట్టి పప్పు. హల్లెలూయా. మజ్జిగ ఏంది ఇంత చల్లగా ఉన్నాయి, కూలింగ్. ఫ్రిడ్జు. హల్లెలూయా, హల్లెలూయా. చురుకైన వాళ్ళు సేవకు పనికి వస్తారు, సోమరిపోతులు సేవలో పనికి రారు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలా? హెబ్రీ బాలికల వలె చురుకుదనం కావాలి. మేఘాలు అక్కడికి వచ్చినాయి, కడబూరం మోగింది, వెంటనే ఏం కావాలంట? రూపాంతరం చెంది మేఘాల మీద ఎక్కి పరలోకి వెళ్ళిపోవాలి. ఆమె నీరసం నిదానం కుదరదు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, పరలోకం వస్తావా? రావాలనుకుంటున్నావా? అయితే సురుకుదనం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సురుగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ సురుకుదనం మనకు ఒక అవకాశం దొరికింది. ఏడిదంటే పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి పరలోకంలో ఖాతా దాచి పెట్టుకోవటానికి ఛాన్స్ దొరికింది. క్యాలెండర్లు వచ్చినాయి కాబట్టి ఏటేటా 3000 ప్రింట్ చేపిస్తున్నాం. 3000 క్యాలెండర్లు అన్ని హాస్పిటల్ పంచుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, హై స్కూల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్స్లో, దూర ప్రాంతం మన దాదాపు అటు కనిగిరి వరకు, ఇటు వినకొండ దాటి మోసింతలపాలెం వరకు, ఇటు విజయవాడ నుంచి అటు యానం దాకా
ఇటు చీరాల బాపట్ల వరకు నలుదిశలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. హల్లెలూయా. ఈసారి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదంటే మన సువార్త విధానంలో ఇంకొక మెట్టు ముందుకేసి అడుక్కునే వాళ్ళకి కూడా క్యాలెండర్ ఇచ్చి, చలికి అల్లాడుతున్నారు కాబట్టి ఒక చలికోట ఒకటి ఇచ్చి, ఒక దుప్పట లేని వాళ్ళకి ఏదన్నా ఒక దుప్పటి ఇచ్చి, తలకి మంకీ క్యాప్లు ఉంటాయి, మంకీ క్యాప్ ఇచ్చి, హల్లెలూయా, ఒక పూట అంత అన్నం పార్సెల్ కట్టి వాళ్ళ చేతికి ఇచ్చేసి పలకరించి ప్రార్థన చేసి అంతను వస్తే అడుక్కుని అతను ఏం చేస్తాడంటే ఈ పక్కన ఉన్న చెట్టుకో ఆ గోడకో దీన్ని కొట్టి కడతాడు. కుదిరినప్పుడు తీరిగా ఎటు పోయేది లేదుగా, అక్కడే ఉంటాడు కాబట్టి ఒక్కొక్క పేజీ ఇది భలేగా ఉంది, ఇది ఈ మాట బాగుందేనని ఒక్కొక్క మాట చదువుతూ ఉంటాడు. ఒక రోజు కాబట్టి ఇంకొక రోజు, సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు ఏదో ఒక వాక్యం అతన్ని పట్టుకుంటుంది. అతను మారిపోతే అడుక్కోవటం ఆపేస్తాడు, పని చేసి కష్టపడి సంపాదిస్తాడు, రోగిగా ఉంటే స్వస్థత పొందుతాడు, దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యానికి వస్తాడు. ఆ ఆత్మ రక్షించబడటానికి నువ్వు చేసిన చిన్న త్యాగం ఉన్నదే. చలికోటి ఇచ్చావు. ఎవరు అయ్యా ఆ సల్లనైనా నాకు ఒక చక్కటి షటర్ ఇచ్చాడు, ఎచ్చగా పడుకుంటున్నాను. ఆ చక్కని తల్లి ఎవరో కానీ నాకు ఒక శాలువ ఇచ్చింది, ఇది కప్పుకుంటున్నా, ఎచ్చగా ఉంది. చలికి గడగడా వణుకుతుంటే మంకీ క్యాప్ ఇచ్చారు, చల్లటి గాలి చెవులో పోయి వణుకుతుంటే ఇది తగిలించుకుని నేను బాగుంది. ఆ తల్లిని దేవుడు దీవించాలయ్యా, వాళ్ళ కుటుంబాన్ని చల్ల కాపాడాలని వాళ్ళు అది తగిలించుకుని ఎచ్చగదానం తగిలినప్పుడల్లా అనుకుంటుంటారు. హల్లెలూయా. కొంతమంది మర్చిపోతారు, పోతే పోయారు పోని. వాళ్ళల్లో ఒక్క ఆత్మ రక్షించబడిన నువ్వు చేసిన ఖర్చుకి ఒక ఆత్మ పరలోకంలో సంపాదించుకున్నావు కాబట్టి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించుకున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తావు ఎడ చేసిన చిన్న ఖర్చు ఎంత ప్రతిఫలం తెచ్చిందో అనేది అక్కడ అనుభవిస్తావు. ఆమేన్. చేసి చూడండి, దాని ప్రతిఫలం ఎట్లా ఉంటుందో అనేది తర్వాత అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న చిట్కాని, చిన్న ఖర్చు. ఉదాహరణకి అన్నిటినీ అందరూ చేయలేరు కాబట్టి ఒక టీమ్గా తయారుగాండి, ఒక టీముగా తయారై ఒకళ్ళ మంకీ క్యాప్ ఎంతయ్యా, 50 చిన్న 100 అయిద్దా? మంకీ క్యాప్ 100 రూపాయలు అయిద్దా అయ్యా? 100 50? ఎవరు మంకీ క్యాప్ కొన్నవాళ్ళు లేరట్టుకుంది. 100 సరే, 100 రూపాయలు పెడితే మంకీ క్యాప్ వచ్చేది. ఈ ముఖం వరకే కనపడుద్ది, కిందకి ఇటు మొత్తం తల అంతా కవర్ అయింది, ఈ మెడల వరకు కప్పుకుంటాం, ఎచ్చగా ఉంటుంది. ఒక 100 రూపాయలు పెట్టి ఒక అతనికి మంకీ క్యాప్ కొనిస్తే ఆ అడుక్కునేవాడు, కొనుక్కోలేనిటువంటి వాడు, దరిద్రుడు దేవుడికి అప్పిచ్చినట్టయింది. దాని ఫలితాన్ని అనుభవిస్తాం. ఆమేన్. కాబట్టి ఏం చేస్తారంటే ఒక 5-6 మంది ఒక టీమ్గా తయారుగాండి. ఈ 5-6 మంది కలిసి తలా ఒక వస్తువు, ఒకళ్ళు స్వెటర్ తెస్తారు, ఒకళ్ళు ఒక దుప్పటి ఎత్తారు. మొన్న అక్కడ ఒంగోలు చూసా, 500 రూపాయలు పెడితే మంచిది, ఎచ్చగా ఉంది. అంతలా మంచులో పడుకున్నా సరే ఆ దుప్పటి కప్పుకుంటే ఎచ్చగా ఉంటుంది. 500 రూపాయలు. ఇంకా తక్కువలో కావాలంటే ఒక 300 పెడితే ఒక దుప్పటి వస్తుంది. ఒక దుప్పటి కానీ అది కానీ అయితే ఎచ్చగా బాగుంది, మెత్తటి దుప్పటి, అది అట్లాంటి కానీ ఒకళ్ళ దుప్పటి. నీ ఓపిక ఒక్క దుప్పటి ఒక్కళ్ళకే ఎత్తావు, పర్వాలా. నీ ఓపిక ఒక మంకీ క్యాప్, నీకు ఆడ 100 ఖర్చు పెట్టాలనుకున్నావు, ఎక్కువ వద్దులే చాలు, 100 రూపాయలు ఆశీర్వాదం నాకు వద్దు చాలు అనుకున్నావు, 100 ఓకే పర్వాలే. బలవంతం ఏం కాదు. లేదు నేను ఒక భోజనం ఏదన్నా ఒక పూటకి కడుపు నిండా తిని ఆ అయ్యన దేవుడు దీవించును గాక, నాకు కడుపు నిండా అన్నం పెట్టాడు, ఆయన ఎవరో పొట్లం ఇచ్చిపోయాడు, మంచి డబ్బా కూడా ఇచ్చాడు అని అన్నం తిని మంచిలు తాగాడు. హల్లెలూయా. వాళ్ళు దీవెత్తారు, పైనుంచి దేవుడు లెక్కలు రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మెప్పు కావాలా, పరలోకంలో మెప్పు కావాలా? అడగండి.
ఎక్కడ మనుషుల మధ్యలో నాకు ఘనత కావాలి, గౌరవం కావాలి. ఇదిగో ఈ దుప్పటి ఇచ్చినట్టుగా నేను ఇస్తా ఉన్నట్టుగా ఇట్ యాక్షన్ చేస్తా. నువ్వు అక్కడి నుంచి ఫోటో కొట్టు. హల్లెలూయా. నేను ఇట్టెత్తన్నా, ఆమెకి ఎత్తన్నట్టు ఇట్ట పట్టుకుంటా, నువ్వు అక్కడుండి ఫోటో కొట్టు, వాట్సాప్లో పెట్టు. నీకు ఎందుకు అందరు నన్ను భలే చెప్పుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ గొప్పతనం వచ్చింది, భలే చేశాడు ముసలయ్య. దుప్పట్లు భలే పెంచాడు. ఉల్లిపాయలు అమ్మిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ముసలయ్య మందికి పంచాడో, ఎన్ని దుప్పట్లు పంపించాడో. వామ్మో, వందల మందికి దుప్పట్లు పంచాడు కావాలి ముసలయ్య అనుకుంటాడు. ఎందుకంటే వీడియోలో ఫోటోలో తీసేసి వాట్సాప్లో పంపించిల్లా, అందరూ చూశారు. వామ్మో, ముసలయ్య ఎన్ని వందల దుప్పట్లు పెట్టారు, ఎంత పంచావు? వామ్మో, నువ్వు సామాన్యుడు కాదే. హల్లెలూయా. మనుషుల మధ్యలో మెప్పు వచ్చేసింది, అంతా తోచి. పరలోకంలో అక్కడ ఇంకేం లేదు, ఇక్కడే మెచ్చుకున్నారు. వాట్సాప్ వచ్చేసింది, నీ ఘనత అంతా ఇక్కడికి వచ్చింది. అక్కడ తుస్సు పోయింది, అక్కడ లేదు, పోలా. పరలోక ఖాతాల సమాధానమా? ఓ సమాధానమ్మా, ఆమేన్. పరలోక దర్శనంలో ఉంది. కిందకి రా, భూమి మీదకి రా. హల్లెలూయా. పరలోకంలో దేవదూతల ఎదుట, కోట్ల కొలది పరిశుద్ధుల ఎదుట, దేవుని ఎదుట నీకు గొప్ప మెప్పు, బల నమ్మకమైన దాసురాలా అని. అక్కడ మెప్పు కావాలా, ఇక్కడ మెప్పు కావాలా? చెప్పరు. అక్కడ మెప్పు కావాలంటేనేమో ఈ చేత్తో ఇచ్చిన దాన్ని ఆ చేతికి తెలియకుండా మెల్లిగా తీసుకెళ్ళి పట్టుకో దాసుకో అని చెప్పి వెళ్ళకుండా ఇచ్చేసి యువతలకు ఇచ్చే. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే పాపం వాళ్ళకి అదొక సరదా. చూసా బెంజమిన్ ఎన్ని దుప్పట్లు పంచాడు, వామ్మో ఎన్ని మంకీ క్యాప్లు వందలు పంచి ఉంటాడు. ఫోటో తీసాడుగా, వాట్సాప్ కూడా పెట్టాడు. అయ్యో, బెంజమిన్ అంటే ఇంకా ఏందో అనుకున్నా. వామ్మో, ఎన్ని బండిలు తీసుకొచ్చేసి ఎంతమంది పెంచాడో, దరిద్రులందరూ పంచినట్టున్నాడు. వాట్సాప్లో కూడా వచ్చింది అనుకుంటారు. బెంజీ ఖాతా పరలోకలు అంతా నిల్లు, అక్కడ ఏముండదు, శూన్యం, జీరో అకౌంట్ అయిపోద్ది. ఇక్కడ మాత్రం మనుషులు మెచ్చుకుంటారు, గొప్పగా బల్లే సపర్లు కొడతారు. అక్కడ కావాలి, ఇక్కడ కావాలి. కొడసరా, నీ ఇష్టం, బలవంతం ఏమి లేదు. ఇక్కడ మనుషుల ఎదుట మనకు మెప్పు కావాలంటేనేమో ఫోటోలు తీసి పంపుకోండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎట్నే ఫోటోలు తీసి వాళ్ళకి పంపుతారు. పంపుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, అబ్బో యెహోషువ ఎన్ని ఫోటోలు పంపించాడు చూసి, అంతమంది పంపించాడు, ఎన్ని వేలు ఖర్చు పెట్టాడో దానికి. నేను కూడా ఒక 5,000 10,000 కొట్టి అతను ఫోన్పే చెప్పు, యెహోషువ నీ ఖాతాకి వేసేస్తా డబ్బులు, చాలా పెట్టి ఉంటావు దానికి అని వేస్తారు. ఇక్కడే వచ్చేసింది ఘనత. మరి అక్కడ సంగతి ఏంది? అక్కడ అంత నిల్లే, ఆడేం లేదు. హల్లెలూయా. ఒక పూట అన్నం పెట్టావనుకో, కడుపు నింపావయ్యా, నీకు వందనాలు అంటారు, అంతటితో అయిపోయింది. హల్లెలూయా. మంకీ క్యాప్ ఇచ్చావు, లేక స్వెటర్ ఇచ్చావు, లేక దుప్పటికి ఇచ్చావు, వాళ్ళతో పాటు ఒక క్యాలెండర్ ఇచ్చావు. ఇది సంవత్సరం మొత్తం పడుద్ది, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. తెలియని వాళ్ళు ఎవరో తిక్కల వాళ్ళు దాన్ని భారీ ఇవ్వచ్చు క్యాలెండర్. కానీ దాని విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే అల్లే అడుక్కుంటే అక్కడెక్కడో ఒక చోట ఉంటే అక్కడ తగిలిస్తారు. ఆ చెట్టుకో గోడకో తగిలించుకుంటారు. చూసుకునేది రోజు పొద్దునే లేచి ఇవాళ ఏ మంచి వాక్యం వచ్చిందో చూద్దామని, ఈరోజు తారీఖు ఎన్ని కదా అని ఆ తారీఖు రోజు చదువుతారు. ఏదో ఒక మాటి ఎప్పుడో ఒక పూట అతన్ని పట్టుకుంటుంది, మారిపోతాడు. దేవుని నమ్ముకున్నాడు అనుకో, ఆ ఘనత, దానివల్ల వచ్చే లాభం అంతా నీ పరలోకపు ఖాతాలోకి అక్కడ పడిపోద్ది. ఆమేన్. కాబట్టి మనం సదాకాలం శాశ్వతమైన ఆశీర్వాదం పొందుతాం. హల్లెలూయా. అక్కడ సిమ్మట్లు కొట్టవు, ఏదో ఒక స్వెటర్ కొని ఒక 200 పెట్టో 300 పెట్టో, లేక ఒక దుప్పటి కొని ఎవరికో ఇచ్చిన ఆ ధర్మం ఉన్నదే, అది పరలోకానికి బాధ్యత. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అక్కడికి పోయి చిమ్మట్లు కొట్టవు, దొంగలు తీసుకోరు, నష్టం కలగదు, ప్రతిఫలం పరలోకంలోకి వచ్చింది. ఆమేన్. అంటే ఈ నాశనకరమైనటువంటి క్షయమైపోయేటువంటి ఈ డబ్బులు, ఈ సిరిని ఉపయోగించి అక్షయమైన ఆశీర్వాదం, ప్రతిఫలం పరలోకంలో అక్కడ దాచుకుంటే ధన్యులం. చిన్న చిట్కా. ఆమేన్. 100 రూపాయలు ఖర్చు, ఎక్కడ రాలే ఎక్కడికి పోలా.
మొన్న ఒక చోట వెళ్ళా, ఆకలేస్తుంది, 2 ఇడ్లీ తిన్న, టీ తాగా, బిల్ ఎంతమ్మా అంటే 105 రూపాయలు అన్న. వామ్మో, 105 రూపాయలు పెట్టి ఇంకొక హోటల్కి పోతే కడుపు నిండా కూడే తినేవాడిని. ఇదేంత శుద్ధంగా బాగా ఉంది, బల్లలు వేసాను అంటే మొత్తం బిల్లు ఎత్తినేసారు. 2 ఇడ్లీకి 1 టీకి 105 రూపాయల. వామ్మో, హల్లెలూయా. 2 ఇడ్లీ ఖరీదే కదా, ఒక మంకీ క్యాప్ అదే ఎవరికన్నా ఇస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఎండాకాలం అయిపోయిందాక కూడా దాచిపెట్టుకుంటే వచ్చే సంవత్సరం దాకా అది అట్టాగా ఉంటుంది. ఆ మంకీ క్యాప్ ఏం చీనిపోయి పాడేది కాదు. పొద్దున్నే ఆ మంచు రాత్రిపూట మాత్రమే పెట్టుకుంటారు, ఎండ టైంలో తీసి పక్కన పెడతారు. ఉపయోగపడుద్ది అనేక దినాలు. అది ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞాపకాల్లో నీవు ఉంటావు. ఆమేన్. వీరి గుర్తులు, వీళ్ళ పొగడ్తలు మనకు అక్కర్లేదు, కానీ దేవుడు దరిద్రులైన వారికి, దీనులైన వారికి మనం ఏదైనా ఇస్తే పరలోకంలో సృష్టికర్తకు అప్పిచ్చిన వాళ్ళం అవుతా ఉంటాం. దేవుడికి అప్పిచ్చి అప్పు ఎగ్గొడతాడంటావా? పొరపాటున ఎగ్గొట్టడు. 1 రొట్టె ఇస్తే 3.5 సంవత్సరాల్లో ఎన్ని రొట్టెలు వచ్చినాయి అయ్యా? 1 రొట్టె ఒక్కసారి ఇచ్చింది, కానీ 3.5 సంవత్సరాలు తల్లి కొడుకు తిన్నన్ని రొట్టెలు వచ్చినాయి. ప్రతిఫలం ఇస్తాడు కానీ ఎగ్గొట్టాడు దేవుడు. ఆమేన్. పరలోకానికి పోవాలనుకున్న వాళ్ళు, శాశ్వతమైన ఆశీర్వాదంగా అక్కడ దాచుకోవాలనుకున్న వాళ్ళు ఒక 5-6 మంది కలిసి ఒక టీముగా తయారవ్వండి. నేను ఒక 10-20 మంకీ క్యాప్లు తెస్తా. 2000 పెడితే 20. ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైందంటే తగ్గిస్తారు, 60 రూపాయలు 70 రూపాయలు అట్ట 20-30 తక్కువలోకి ఇస్తారు. అట్లాగా ఇంకొకళ్ళు శాలువాలు, ఇంకొకళ్ళు స్వెటర్లు, ఇంకొకళ్ళు దుప్పట్లు, అట్లాగా ఇంకొకళ్ళు భోజనం సంగతి. పండగ కాబట్టి అందరూ పలావులు, బిర్యానీలు ఇంట్లో చేసుకో తింటారు. వాళ్ళకి ఏ పండగ ఉండదుగా, ఎవరన్నా ఇస్తేనే. అట్టేటప్పుడు ఏం చేస్తారంటే ప్యాకెట్ చేసేసి వాటర్ బాటిల్ ఒకటి, ఒక భోజనం, ఒక పొట్ల ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది. ఇది హాస్పిటల్కు ఇట్లా పంచేవాళ్ళు కొంతమంది వెళ్తారు, పంచేసి వస్తారు. అడుక్కునే వాళ్ళ సంగతి నేను చెబుతుంది. ఒక్కొక్కరు 4-5 టీములుగా తయారయ్యారనుకో. ఒక టీము సాయంత్రం సలబోట టయానికి 6-7 అయ్యేసరికి ఒక టీము ఒంగోలు వెళ్తారు, ఒక టీము వినకొండ వెళ్తారు, ఒక టీము ఇటు బాపట్ల వెళ్తారు, ఇంకొక టీము గుంటూరు వెళ్తారు, ఇంకొక టీము అటు విజయవాడనో లేకపోతే ఇంకొక రూట్లో అటు కనిగిరనో. చల్లపూట సాయంత్రానికి ఏ గతి లేక ఏ గూటికి చేరిన పక్షి ఆ గూటికి చేరినట్టు అడుక్కుంటూ అంత ప్లాట్ఫారాల మీదకి, ఎక్కడైనా సత్రాలు, బస్ షెల్టర్లోకి అక్కడ ఏరిపోతూ ఉంటారు. దారి పొడుగుతో చూసుకుంటూ పోవటం, ఓహో ఈ వ్యక్తి యోగ్యుడు, ఇతనికి ఇవ్వటం మంచిది అనుకుంటే పోయి టకానా ఆ వ్యక్తికి చేతిలో పెట్టేసి క్యాలెండర్ ఇచ్చేసి, అన్నం ఇచ్చేసి, ఏదో మనకు తోసింది, మనకు కలిగింది ఏదో ఇచ్చి పలకరించి ప్రార్థన చేసి వస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఆమేన్. కాబట్టి సిద్ధపడండి. పురికొల్పబడిన వాళ్ళు, ప్రేరేపించబడిన వాళ్ళు టీమ్గా మనం బాపట్ల వెళ్దాం, లేకపోతే మనం ఒంగోలు వెళ్దాం, లేకపోతే మనం ఇటు వినకొండ వెళ్దాం, లేక నర్సరావుపేట మనం వెళ్దాం. ఫుట్పాత్ల మీద అడుక్కోవటానికి, కడుపు కప్పుకోవటానికి ఏదో సంచిలో ఏదో 1 జత 2 జతల బట్టలు, ఐదు అడుక్కునే గిన్నె, అవి వరకే ఉంటాయి. అయ్యే తలదిండిగా పెట్టుకుని రోడ్లు అమ్మితే రోడ్ సైడ్ ఉంటుంటారు చూడు. వాళ్ళని గమనించి ఇస్తే మంచిది. పండగ పూటకి, క్రిస్మస్ నాటికి వాళ్ళకి మంచి స్వెటర్ వచ్చిందని సంతోషపడతారు. ఆమేన్. ఒక మంచి పని చేసి పరలోకంలో మెప్పు పొందుదాం. మన ఖాతాలో పరలోక అకౌంట్ని పెంచుకుందాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అరణ్య యాత్రలో ఉన్నాం. ఈ అరణ్య యాత్రలో ఏం జరుగుతుంది? అరణ్య యాత్రలో మేఘం కదులుద్ది. ఎప్పుడు మేఘం కదులుద్ది అప్పుడు మనం కదలాల. ఈ అరణ్యంలో నుంచి కదిలి ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకానికి వెళ్ళిపోవాలా. పరలోకానికి వెళ్ళాలంటే సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా ఉన్నప్పుడు ఏమైంది? కడబోర మోగుతుంది. మోగిన వెంటనే ఇక్కడికి ఎక్కి రండి స్వరం వినపడుతుంది. సిద్ధపడ్డ వాళ్ళకే వినపడుద్ది. సిద్ధపాటు కావాలా?
అలా అక్కతోటి ఒక ఆమెతోటి నేను పలకట్ల మాట్లాడుకోము, మీ ఇద్దరం పలుక్కో. వద్దు అట్టాటి ఏం వద్దు. కొత్త సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. పాత సంవత్సరం ముగించేలోగా మనకు దేవుని నుంచి డైరెక్ట్ వాగ్దానం నీకు రావాలి. నీకు ఈ కొత్త సంవత్సరం అంతా దేవుడు నీకు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏ విధమైన ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడో, ఏ మేలు నీకోసం దాచిపెట్టాడో అది దేవుడు నీకు ఇవ్వాలంటే మాట్లాడాలి కదా. ఆయన స్వరం నువ్వే వినాల. అక్కడక్కడలాగా లాటరీ టికెట్ లాగా పేపర్ల మీద రాసి ఈడ తగిలిస్తే దేవుడు తండ్రి మంచిది అయ్యా, నాకు ఏ మాట ఇచ్చావు గబాని అయ్యా అని చెప్పి ఇది తీసుకుందా, ఇది టకం లాక్కనా, ఇది నాకు ఈ సంవత్సరం ఇచ్చాడు దేవుడు వాగ్దానం. ఎవరు నీకు చెప్పింది దేవుడు నీకు ఇచ్చాడని? వాళ్ళు ఎవరు పాస్టర్ అయ్యో రాసి పెట్టారు, ఆ శిల్పులన్నీ ఆడ తగిలిచ్చారు, నువ్వు పోయి సొత్త కాపాడు, మంచి మాట అయ్యా ఆమె అని లాక్కొచ్చుకున్నావు అంతే. మరి ఎట్ట చేయాలా? దేవుడు అల్లా వాళ్ళతోటే మాట్లాడతాను కానీ వీళ్ళతో ఏం మాట్లాడినా అండవు. అందరికి ఆయన తండ్రి, అందరితో ప్రేమగా మాట్లాడతాడు. నీకు ఏ మేలు చేయాలనుకుంటున్నాడో, ఏ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాడో అది నీతోటే చెప్పాలా. పక్క వాళ్ళతోటి చెప్పి వాళ్ళ ద్వారా నీతోటి మాట్లాడ అవి తీసి పక్కన పెట్టు. నీ సంగతి ఏదో ఆయనకు తెలుసు. నీకేం చెప్పాలనుకుంటున్నాడో ఆయన నీతోటే చెబుతాడు. పక్క వాళ్ళ ద్వారా ఎందుకు, వాళ్ళు ఎవరితోటి వద్దు. డైరెక్ట్ సంబంధం పెట్టుకుందాం. కొత్త సంవత్సరానికి ఏ మాట నాకు సెలవెత్తావో నాతోటి సూటిగా మాట్లాడయ్యా. నీ దాసుడు నాలుకెత్తాను, నీ దాసురాల నాలుకెత్తున్నా, నాతో మాట్లాడు. ఏం చెప్పదలిసావో నాకు చెప్పు, నేను వింటా అని వినగలిగిన చెవి తెచ్చి సంపాదించుకోవాలా. వినే యోగ్యత అర్హత సంపాదించుకోవాలా. ఎక్కడైనా అభ్యంతరంగా ఉందనుకో అల్లాతోటి మాట్లాడట్లా, ఇల్లేనా నేను పలుకోట్లా, వద్దు అవన్నీ వదిలేయండి. కొత్త సంవత్సరంకి వెళ్ళే లోపల అట్టాటి ఎక్కడ ఉండకూడదు. సమాధానపడి అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండి నీ స్వరం వినాలని నేను ఎదురు చూస్తున్నా, నీ వాగ్దానం కోసం కనిపెట్టుకున్నా, నాతో మాట్లాడయ్యా అని వింటూ సిద్ధపడుతూ ఉంటే కడబోర శబ్దం మోగుతుంది. ఏమని? ఇక్కడికి ఎక్కి రండి అని. ఆ బోర మోగిన వెంటనే మనమంతా ఉన్న పొలం ఎక్కడోళ్ళు అక్కడమే. ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లో నుంచి అక్కడి నుంచి అక్కడికే పరలోకానికి మేఘాల మీద ఎక్కేస్తాం. అందరం పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. యుగ యుగాలు అక్కడే ఆనందరాజ్యంలో ఉంటాం. ఆమేన్. అందుకోసం దేవుడు మనందరినీ సిద్ధపరచుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. నేను నీ స్వరం వినే చెవి నాకు దయచేయ్యా. నీ స్వరం ఏం మాట్లాడుతున్నావో పక్కింటి వాళ్ళతో కాదు, నాతో నువ్వేం చెబుతున్నావో అది వినగలిగిన చెవి నాకు దయచేయి. ఆత్మ సంగతులు, ఆత్మదేవుడు చెబుతున్న మాటలు నాకు వినే చెవులు కావాలయ్యా. ఇతరుల మాటలు ముచ్చట్లు అవి వినే స్వరాలు కాదు, ఆ చెవి కాదు, నీ స్వరం నేను వినాలయ్యా. నీ స్వరం వినే చెవులు నాకు దయచేయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన స్వరం వినే అలవాటు కలిగి ఉంటే ఆయన ఒకరోజు ఆయన మాట్లాడతాడు. కడబోర మోగుతుంది, వెంటనే ఇక్కడికి ఎక్కి రమ్మని స్వరం వినపడుతుంది. స్వరం విన్న వెంటనే మహిమ మేఘం వచ్చినప్పుడు మహిమ శరీరంలో నీవు మార్పు చెందుతావు. రెప్పపాటున రూపాంతరం చెంది మేఘాల మీద ఎక్కి పరలోకానికి వెళ్ళి సదాకాలం యుగ యుగాలు దేవునితో నీవు ఉంటావు. అందుకోసం నన్ను సిద్ధపరచయ్యా అని అడిగి ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడదాం. దయాళుడైన దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడిన వాక్కుకై స్తోత్రాలు. వినగల చెవిని, గ్రహించగల హృదయం ఇచ్చి కడబోర మోగిన వెంటనే ఇక్కడికి ఎక్కి రండి అనగానే మేఘాల మీదకి ఎక్కి నీతో కలిసి పరలోకానికి చేరి సదాకాలం ఆనందరాజ్యంలో గడిపే ధన్యత, భాగ్యం
ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఏ ఒక్కరూ విడిచిపెట్టబడుట నీకు ఇష్టం లేక ఈరోజు హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు. సిద్ధపడవలెనని స్వరం వినటానికి సిద్ధపడి సరైన వినగలిగిన చెవి, ఆత్మ సంగతులు చెవి వినే చెవి మాకు ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళుట నీకు ఇష్టం లేదు కనుకనే నీ విడుదలైన వారు ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ రాకకై సిద్ధపరచండి. అడ్డులు అభ్యంతరాలు ఉంటే తొలగించండి, శుద్ధీకరించి సిద్ధపరచండి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధిని అశ్రద్ధ చేయక సిద్ధుల్లో నూనె నింపుకున్న వారై పెళ్లి కుమారుని రాకడ కోసం ఎదురు చూసే వారిగా వారిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం. క్యాలెండర్ పంచడానికి వెళ్తున్న బిడ్డలు ఒక్కొక్కరిని అభిషేకించండి. క్యాలెండర్లు వెళ్ళే ప్రతి చోట అనేక ఆత్మలు రక్షించబడడానికి కృపద ఇచ్చేయండి. ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో వారందరికీ తగిన ప్రతిఫలము, ఒక్కొక్కరికి ఇహమందును పరమందును తగిన జీతం, ఆశీర్వాదం ఈ బిడ్డలకు దయచేయమని వంట చేసిన వారిని, వడ్డం చేయబోతున్న వారిని, ఖర్చు పెట్టిన వారిని, కష్టపడిన వారి అందరికీ పరిచర్యకు తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల ఆరగించబోతున్న ఆహారాన్ని పరిశుద్ధపరచండి. అప్పగిస్తున్నటువంటి సమర్పిస్తున్న కానుకను అంగీకరించి అనేక రెట్ల ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడిన నీ పిల్లలు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే దయతో వారిని తాకండి. వారి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. వారి శరీరంలో ఇక ఏ అనారోగ్యం ఏలుబడి చేయకూడదు. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. కలవరాల మధ్య, భయభీతుల మధ్య, సమస్యల మధ్య ఉన్న కుటుంబాలకు వారి సమస్యల వెనక దాగిన ప్రతి దయ్యాన్ని యేసు నామములో వారి కుటుంబాలను, వారి ఇంటిని, వంటిని వదిలిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాం. సర్వాధికారి అయిన యేసు నామములో కలవరాల మధ్య ఉన్న కుటుంబాలకు నెమ్మది, సమాధానం కలుగునుగాక. కృప కలిగిన సాచిన రెక్కలనే నీ బిడ్డలందరినీ దాచి బలపరిచి భద్రపరచమని, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కలుగు చేసి ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించమని నీ కృపగల హస్తపు చోట బిడ్డలందరినీ దాచి దుష్టుడు ఎక్కడ ఎవరిని ముట్టకూడదనైనా, ఏ శోధన కీడు సమస్య తెచ్చిపెట్టకుండా మీ రక్తమయమైన చేతి నీడిన ఈ నీ బిడ్డలందరినీ దాచి బలపరచమని, దుష్టుని తంత్ర కుయుక్తుల లయపరచమని, అపవాది యొక్క ప్రతి తంత్రము లయపరిచి నిర్మూలపరిచి నీ బిడ్డలకు విరోధంగా కట్టబడిన ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. స్వతంత్రులై ఆత్మ కలిగించే ఐక్యతలో చేయబోతున్న, తలపెడుతున్న ప్రతి ప్రయత్నంలో నీ బిడ్డలు ఫలించుదురుగాక. మంచి ప్రతిఫలం బిడ్డలు అనుభవించుదురుగాక. వారు చేయబోతున్న ఖర్చుకు, కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకుందురుగాక. కృపగల మీ హస్తాన్ని చాపి వారి ఇల్లు మార్గాలన్నింటిలో నీవే నీ బిడ్డలు ఒక్కొక్కరికి తోడై నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.